ఒకరు అధికార పార్టీ ఎంపీ, మరొకరు ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే. ఇద్దరివి వేర్వేరు రాజకీయ పార్టీలు కావడంతో సహజంగానే ఆ ఇద్దరి మధ్య వైరుధ్యం ఉంటుంది. కానీ ఆ లెక్కలన్నీ పక్కన పెట్టి అధికార పార్టీ ఎంపీకి వత్తాసు పలుకుతూ చర్చనీయాంశంగా మారారు ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడు. ఇంతకీ ఆ ఎంపీకి ఆయన ఎందుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు? ఈ అనూహ్య మద్దతు వెనుక దాగి ఉన్న అసలు మతలబేంటి? ఇది నిజమైన సంఘీభావమేనా, లేక రాజకీయ చదరంగంలో ఒక తెలివైన అడుగా? అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ, మరో రాష్ట్ర మంత్రి మధ్య ఆ మాజీ ఎమ్మెల్యే జోక్యం ఎందుకని? ఆ మాజీ రాజకీయ ఉద్దేశం ఏంటి? ఈ అంశం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సస్పెన్స్ థ్రిల్లర్గా మారింది. తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు. ఒకరు ప్రభుత్వంలో మరొకరు విపక్షంలో ఉంటే సర్వసాధారణంగా ఇదే సీన్ ఉంటుంది. పొద్దున్నేస్తే కాంగ్రెస్ నాయకులపై నిప్పులు చెరుగుతూ విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు బీఆర్ఎస్ నాయకులు. విపక్షాలపై కౌంటర్ అటాక్ చేయడం అధికార పార్టీ నేతలకు సహజమే. కానీ మంథనిలో మాత్రం ఆ సీన్ కాస్త భిన్నంగా ఉందట. రాజకీయ నాయకుడి ఎత్తుగడలు కాకలు తీరిన రాజకీయ మేధావులకే అంతుపట్టడం లేదట. గత కొన్ని రోజులుగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకి అనుకూలంగా మాట్లాడుతూ కొత్త చర్చకు శ్రీకారం చుట్టారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు. ఇంతలో కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలొచ్చాయి. సరిగ్గా ఈ పుష్కరాల ఎపిసోడ్ని పుట్టా మధు తన రాజకీయాలకు అనుకూలంగా వాడుకున్నారన్న బలమైన టాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలంగా వినిపిస్తోంది. ఇంతకీ ఆ పుష్కరాల ఎపిసోడ్ ఏంటంటే, సరస్వతి పుష్కరాల కార్యక్రమాల్లో తనకు ప్రభుత్వం ప్రోటోకాల్ ఇవ్వలేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ బాహాటంగానే విమర్శలు గుప్పించారు. పుష్కర స్నానం చేస్తూ సరస్వతి ఘాట్ సాక్షిగా గడ్డం వంశీ ఈ ఆరోపణలు చేశారు. వంశీకి సంఘీభావంగా ఆయన అభిమానులు కూడా రోడ్డెక్కి ఆందోళనలు చేశారు కూడా. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుటే ప్లకార్డులతో నిరసనలు తెలపడం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇలా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ప్రభుత్వంపై, సొంత పార్టీ నాయకులపై పరోక్షంగా గడ్డం వంశీ నిరసనలు తెలపడం ఒక చర్చ అయితే, ఈ విషయంలో వంశీకి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు పుట్టా మధు మాట్లాడటం మరో చర్చగా మారింది. అక్కడితో ఆగకుండా వంశీకి వెంటనే అధికారులు క్షమాపణ చెప్పకపోతే నిరసనలు కూడా చేస్తామంటూ పుట్టా మధు ప్రకటించడం పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తిని రేపుతోంది. నిజానికి ఓ పార్టీలో అంతర్గత విభేదాలుంటే అవేవో వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు అనుకునే నాయకులే ఎక్కువగా ఉంటారు. కానీ ఇక్కడ పుట్టా మధు ఈ ఇష్యూని టేకప్ చేయటంలో వేరే మర్మం దాగుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి గడ్డం వంశీ నేరుగా పేర్లు చెప్పకపోయినా ఆయన చేయిస్తున్న నిరసనలు, ఆయన టార్గెట్ అంతా మంత్రి శ్రీధర్ బాబేనన్న బలమైన టాక్ వైరల్ అవుతోంది. కారణాలేవైనా గడ్డం ఫ్యామిలీలోని ముగ్గురు నాయకులు మంత్రి శ్రీధర్ బాబు అంటే కసుబుసుమంటున్నారట. అయితే మంథని అసెంబ్లీ నియోజకవర్గం పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లోనే ఉండటంతో వంశీకి నేరుగా తలపడాల్సిన పరిస్థితి వచ్చిందంటారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉంటే శత్రువుకి శత్రువు మిత్రుడన్న ఫార్ములాను పుట్టా మధు ఫాలో అవుతున్నారో, లేక ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకున్నారో అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారిందట. పుట్టా మధు మనసులో ఏముందో కానీ ఆయన మాత్రం సీన్లోకి గట్టిగానే ఎంట్రీ ఇచ్చారట. పుష్కరాలు ఉన్నాయని ఆగాం, కానీ ఇప్పుడు క్షమాపణలు చెప్పకుంటే ఇకపై యుద్ధమేనన్న చందంగా మధు స్టేట్మెంట్ ఇచ్చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి ఈ విషయంలో గడ్డం వంశీ కాస్త ఆచితూచి రాజకీయం చేస్తుంటే పుట్టా మధు మాత్రం కాస్త దూకుడుగానే స్పందిస్తున్నారట. ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారిపోయింది. తెలంగాణ రాజకీయ కురు వృద్ధుడు, అందరూ ముద్దుగా కాకాగా పిలుచుకునే దివంగత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకటస్వామి ఇలాఖాలో ఆయన వారసుడికే అవమానం జరిగిందంటూ వంశీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘన ఓ దళిత నేతకు జరిగిన అవమానంగా చెప్తున్నారు. ఇలా పెద్దపల్లి జిల్లాలో రాజకీయంగా గందరగోళం సృష్టిస్తోన్న గడ్డం వంశీ అంశం రోజుకో టౌన్ తీసుకుంటోంది. నిజానికి వంశీకి రాజకీయ అనుభవం తక్కువైనా ఆయన ఈ వివాదాన్ని చల్లారిపోకుండా చర్చల్లోనే ఉంచుతున్న తీరు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోందట. ఓసారి ఆయన అభిమానులు ప్లకార్డులు ప్రదర్శిస్తే మరో రోజు దళిత సంఘాలు ఆందోళన చేశాయి. ఎవరిని ఎక్కడ నేరుగా ప్రస్తావించకుండా వంశీ చేస్తున్న రాజకీయం ఉత్కంఠగా మారిపోయింది. దీన్ని పుట్టా మధు పావుగా మలుచుకున్నారన్న టాక్ మరోవైపు వినిపిస్తోంది. చూడాలి మరి ఆసక్తికరంగా మారిన ఈ పొలిటికల్ ఫైట్ ఎక్కడి దాకా వెళ్తుందో.